వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ జగన్ మార్క్ స్కామ్ అండి. అతిపెద్ద దోపిడీలో ఇదొక దోపిడీ. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది అంటే తాడేపల్లి ప్యాలెస్ని మించినటువంటి ప్యాలెస్లు ఎన్నో కట్టాడు. ఇంకా అదే మన ఋషికొండ ప్యాలెస్ కూడా 700 కోట్ల రూపాయల స్కామ్ అది. 700 కోట్ల రూపాయల స్కామ్. లేదంటే ముఖ్యమంత్రి నా కోసం ఇక్కడ కట్టండి అని చెప్పి అడగడం. అడిగిన తర్వాత మళ్ళీ ఒక ముగ్గురు అధికారుల కమిటీ వెళ్ళి రాష్ట్రం మొత్తం తిరిగేసి ముఖ్యమంత్రి ఎక్కడుండాలి, అదే వైజాగ్‌లో ఎక్కడుండాలి అని చూసేసి, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇక్కడ కట్టించారు కదా! ఇదే సరిపోతుంది ఆయనకి అని చెప్పడం. ఇదొక రకం అయితే, ప్రజల సొమ్ముని ప్రజల సొమ్ముని 700 కోట్లు ఖర్చు చేసి, ఋషికొండకి బోడిగుండు కొట్టి, అక్కడ కట్టుకొని విలాసవంతంగా చూసాంగా ఏమేం చేశారు అనేది. అవి కాకుండా తర్వాత బయటపడినటువంటి భాగోతాలు. మొత్తం 26 జిల్లాల్లో 26 కార్యాలయాలు కట్టుకోవడానికి అనుమతులే లేకుండా ఇంకా మాట్లాడితే అమరావతిలో అతిపెద్దది ఆ రోజు కూలగొట్టింది. చాలామంది ఏమనుకున్నారంటే ఏంటి అక్రమంగా కూలగొట్టేస్తున్నారా? కక్ష సాధింపుగా తీసుకోవాలా దీన్ని అంటే, సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడిపోయి ఆ రోడ్ అనేది అసలు నిర్మాణం కాకుండా చేయడం కోసం అక్కడ తీసుకొని మరి అక్కడ కట్టడం స్టార్ట్ చేశాడు. కూలగొట్టేస్తే గగ్గోలు పెట్టేశాడు. సో ఇవన్నీ ఒక స్కామ్. దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాల్లో వీళ్ళు కట్టేశారు. ప్యాలెస్‌లు కట్టేశారు. ఇదొక స్కామ్. ఇదంతా మళ్ళీ వాళ్ళ సొమ్ము ప్రభుత్వ భూమి అనుకుందాం. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కట్టేశారనుకుందాం. అయితే ఇక్కడ ప్రభుత్వ సొమ్ముని మన వాళ్ళకి మరి ఎలా అందజేయాలి? వేరే వాళ్ళు కట్టినవన్నీ ప్రభుత్వానికి ఎలా అంటగట్టాలసల పని లేని చోట కట్టినవన్నీ కూడా? ఇది ఇంకొక రకం జగన్ మార్క్ స్కామ్ అనమాట. పులివెందుల్లో టూరిస్టులు ఎవరొస్తారండి? నాకొకసారి చెప్పండి. పులివెందులలో పర్యాటక ప్రదేశాలు ఏమేమున్నాయి? నేనిప్పుడు గూగుల్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇప్పటివరకు తెలీదు. టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ పులివెందుల. సిఎస్ఐ టౌన్ చర్చు, జయమ్మ పార్కు, రాణి తోట, పులివెందుల అంగళ్ళు, తర్వాత అక్కడి నుంచి ఇంకా పక్కకి తిరుమల డీర్ పార్క్ రిజర్వ్ అంటే అది తిరుమలకి వెళ్ళిపోతుంది. ఇస్కాన్ టెంపుల్ బెంగుళూరు ఇవన్నీ వస్తున్నాయి కానీ పులివెందుల్లో ఏమేమి ఉన్నాయి అక్కడ పర్యాటక ప్రదేశాలు అని తెలియట్లేదు. అక్కడ ఓన్లీ చూపించేది పులివెందుల, ఇప్పట్ల, ఎర్రబల్లె, వెంకటాపురం, పెద్ద జూతూరు, బాకరాపురం ఇవే ఉన్నాయి. అక్కడేం లేవు. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో తెలుసా? ఒకసారి ఈ ఫోటో చూడండి. చూశారుగా? అసలు పర్యాటకులేరా అని పులివెందులలో ఒక స్టార్ హోటలు 12 కోట్లకి జగన్మోహన్ రెడ్డి అనుచరుడు అక్కడ కట్టినటువంటి ఒక క్లబ్ హౌస్ని పర్యాటక శాఖ వాళ్ళ చేత 12 కోట్ల రూపాయలకి కొనిపించేశాడు. ఎవరొస్తారు అక్కడికి? ఇప్పుడు పర్యాటకులు ఎవరొస్తారు పులివెందుల్లోకి వెళ్ళి ఉండడానికి? సరే పర్యాటకులు వచ్చారనుకుందాం. అబ్బా, ప్రైవేట్ హోటలేగా, నడుపుకోవచ్చుగా, వచ్చిన వాళ్ళకి దాని మీద డబ్బులు వస్తాయిగా. ప్రభుత్వ సొమ్ము ఎందుకు అనవసరంగా దాని మీద ఖర్చు పెట్టడం? అంతగా ప్రభుత్వం అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు ఒక కమిటీ అక్కడ ఇవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం హరిత రిసార్ట్స్ కట్టాలా, ఇంకోటి కట్టాలా అని చెప్పి చూస్తారుగా. దానికి ఎంత అవుతుంది ఏంటి అనేది ఎస్టిమేషన్స్ ఉంటాయిగా, టెండర్లు పిలుస్తారుగా. ఇవేమీ లేకుండా 12 కోట్ల రూపాయలకి ఎలా కొనిపించేశాడు? సో ఇక్కడ ఎవరున్నారు ఏంటనేది చూస్తే ఈ ప్రైవేట్ క్లబ్ హౌస్ని ఏపీటీడీసీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతోటి 12.87 కోట్లతో కొనిపించారు. అది కాకుండా దాన్ని ఇంకొక 23.50 కోట్లతోటి స్టార్ హోటల్గా మార్చేందుకోసం టెండర్లు పిలిచారు చివరికి. అంటే క్లబ్ హౌస్ని కొనేసి దాన్ని స్టార్ హోటల్గా మార్చడానికి మళ్ళీ ఇంకొక 23 కోట్లు, అంటే వెరసి మొత్తం 23 ప్లస్ 12 35 కోట్ల రూపాయలు, 34.50 కోట్లు, అంటే 34.5 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని అప్పనంగా అక్కడ ఖర్చు పెట్టడం కోసం అని చెప్పి అందులో 12 కోట్లు అయిపోయింది. ఇంకా 25 కోట్లకు టెండర్ పెట్టారు. ఏమనాలి వీళ్ళని? సో ప్రైవేట్ రంగానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పుకోవాలి.
పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు సంస్థలకి భూములు స్థలాలు కేటాయించే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ పులివెందుల్లో క్లబ్ హౌస్ కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అప్పటి సీఎంఓ అధికారులు చెప్పారు అంటూ పులివెందుల్లోని విజయ హోమ్స్లో వివేక హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బావ వరుస అయ్యే చవ్వ విజయభాస్కర్ రెడ్డికి చెందిన 1.71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్ని 12.87 కోట్లకి కొనుగోలు చేసింది. దీనికోసం అప్పటి చైర్మన్ పర్యాటకాభివృద్ధి సంస్థ వరప్రసాద్ రెడ్డి, సభ్యులుగా ఉన్న పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి కన్నబాబు, ఇతర సభ్యులు తీర్మానాలు చేసేశారు. తీర్మానం చేసేసి హ్యాపీగా విరుద్ధంగా వెళ్ళిపోయి చట్టానికి. తర్వాత సో ఎలాగో అక్కడ ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డికి భారీగానే ప్రయోజనం చేకూరింది. అక్కడ ఎకరా స్థలం 1,62,52,800కి, అందులో 46,050 చదరపు అడుగుల్లో నిర్మించిన కట్టడాలకి 7,46,19,600కి మొత్తం కొనేసి మొత్తంగా 9,11,72,400పై సవరించిన విలువ కింద 41.18% జత చేస్తూ 12,87,17,100 చెల్లించారు. 2023 సెప్టెంబర్ 26వ తేదీన విజయవాడలో పటమట రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. దీనికి 2023 సెప్టెంబర్ 26. అలాగే 2023-24 బడ్జెట్ నుంచి నిధులు ఖర్చు చేసేందుకు తీర్మానం. దేనికి? దాని 4 స్టార్ హోటల్గా, క్లబ్ హౌస్ని 4 స్టార్ హోటల్గా తీర్మానం చేశారు 23.50 కోట్లతోటి. పర్యాటక అభివృద్ధిలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏమైనా ఉంది అంటే పర్యాటక శాఖ మంత్రి ఉంది కదా, టూరిజం మినిస్టర్ మాజీ రోజారెడ్డి, ఆవిడ ఎక్కడికి తిరిగితే అదే పర్యాటక అభివృద్ధి అని చెప్పి ఒక నానుడి మనకి మిగిలిపోయింది. అలాంటిది ఏదీ జరగకపోయినా ఇడుపులపై ఎస్టేట్ పార్క్ మాత్రం బాగా డెవలప్ చేసుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి. ఆ ఎస్టేట్ పార్క్ ఒకటి, తర్వాత తండ్రి సమాధి పావురాలగుట్ట, అక్కడ కూడా వైఎస్ స్మృతివనం అని చెప్పి భారీ స్థాయిలో ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టి బాగానే చేశాడు, అదొకటి. సో ఇక ఈ టూరిజంకి సంబంధించి ఇంకేం చేసింది పీకింది ఏం లేదు. మన ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ముని ఏ విధంగా సొంత వాళ్ళకి కట్టబెట్టాలి అనే దాంట్లో ఇది ఇంకొకటి అక్రమం బయటపడింది. మరి ఇలాంటివి ఇంకెన్ని గెస్ట్ హౌస్లు కొన్నారో, కొనిపించారో, ఎవరెవరికి ఇచ్చారో, వాటిని ఏం చేస్తున్నారో దస్త్రాలని కూడా ప్రస్తుతం బయటపడాలి. ఇదండి జగన్ రెడ్డి మార్కు మోసం ఇంకొకటి. మరి దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.